హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని తెలుసుకుందాం. వీడియోలో వెళ్ళే ముందు వీడియో కాల్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని, అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెంబర్ 1 పోచమ్మ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. అల్లి అరవింద్ వాళ్ళ ఆహా వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో వాళ్ళే ఒరిజినల్ ఫిలిం ఇది. సో వాళ్ళే ప్రొడ్యూస్ చేసి వాళ్ళే మనకైతే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఈ ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క మన తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే ఈ పోచమ్మ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ టీజర్ ట్రైలర్ చూసి వెయిట్ చేస్తున్న మీ అందరికీ అయితే ఏప్రిల్ 17వ తారీఖున అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 లావణ్య త్రిపాఠి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన సతీ లీలావతి మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే మార్చ్ 6వ తారీఖున అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. సో ఈ మూవీ థియేటర్ అయితే 1 మంత్ అయితే అవుతున్నా కానీ మనకి మూవీ ఇంకా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు. సో యాక్చువల్గా ఈ మూవీ మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేసింది, కానీ సో కొన్ని కారణాల చేత మనకి మూవీని అయితే పోస్ట్ పోన్ అయితే చేయడమే జరిగింది. సో ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే సతీ లీలావతి మూవీని అయితే ఈసారి పక్కాగా అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. నెంబర్ 3 జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన హ్యాపీ రాజ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది గైస్. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే, సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకున్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచే వస్తుందంటే మనకు ఈ ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జీవి ప్రకాష్ గారు హీరో గారి ఫ్యాన్స్ ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకి ఏప్రిల్ 24న అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 4 సులోచన మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు, అండ్ ఈ మూవీ మంచి హిట్ కూడా అయింది. సో రీసెంట్గానే థియేటర్ సో మూవీ పైన పెద్దగా బస్ లేకున్నా కానీ మనకైతే చిన్నగా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయితే అయింది. సో ప్రియదర్శి గారు మంచి మంచి హిట్స్ అయితే తీస్తున్నారు. సో రీసెంట్గా మనకు మంచి మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి ప్రియదర్శి గారి నుంచి వెళ్ళి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలో రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ ఓటీటీ రేట్స్ని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు కూడా మనకి ఈ మూవీని ఒకేసారి 2 మూవీస్ని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో ఈ మూవీని కూడా మనకైతే ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అంటే, అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే, సక్సెస్ఫుల్ మూవీ థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది. సో అందుకే థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఏప్రిల్ 24వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది, అప్పుడైతే చూసేయండి. నెంబర్ 5 సంగీత్ శోభన్ గారి హీరోగా యాక్ట్ చేసిన రాకస మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఏప్రిల్ 4వ తారీఖున అయితే రిలీజ్ అయితే అయింది. సో మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో బాగా మంచిగా ఉందని చాలామంది అయితే చెప్తున్నారు. సో నేను కూడా నిన్న అయితే మూవీని అయితే చూసి వచ్చాను. సో నాకు కూడా మూవీ అయితే నచ్చింది. సో పర్లేదు, మంచిగానే ఉంది మూవీ అయితే. సో 1 టైం వాచబుల్. సో మీరు తప్పకుండా థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో దాని తర్వాతే ఓటీటీ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఈ మూవీ కోసం ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, మనకి మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఈ మూవీని వచ్చేసి మనకైతే మే 1 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 6 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. సో యాక్చువల్గా ఈ మూవీ అయితే ఫ్లాప్ అయితే అయింది. సో మొన్న వీడియోలో ఫ్లాప్ అయిందని నేను చెప్తే ఒకడు కామెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ ఫ్లాప్ అయిందని నీకు ఎవరు చెప్పారని అతనైతే కామెంట్ అయితే చేయడమే జరిగింది. సో యాక్చువల్గా మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేసి చూసుకున్నా కానీ మనకైతే ఈ మూవీ ఫ్లాప్ అనే అంటుండే. సో దగ్గర 70-80 కోట్ల నష్టాన్ని అయితే మనకి మూవీ అయితే మిగిల్చడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఇంకా కొన్ని చోట్ల థియేటర్లో రన్ అవుతున్నా కానీ మనకి ఒక్క మంది కూడా థియేటర్కి వెళ్ళి అయితే చూడట్లేదు. సో థియేటర్కి వెళ్ళి మనకు చూడకపోతే మూవీ థియేటర్లో అయితే నడవకపోతే మనకైతే చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో ఆ మూవీస్ అనే రిప్లేస్మెంట్ అయితే చేస్తారు. సో ఈ మూవీ అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. సో అందుకే మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడమే జరిగింది. ఏప్రిల్ 23వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మనకు నెట్ఫ్లిక్స్లో. నెంబర్ 7 బ్యాండ్ మేళన్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రోషన్ గారు అయితే యాక్ట్ చేశారు, అండ్ శ్రీదేవి గారు అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సెకండ్ మూవీ ఇది మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో సక్సెస్ఫుల్గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంది ఈ మూవీ వచ్చేసి, అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, ముందుగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే ఈ ఏప్రిల్ 24th నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి బ్యాండ్ మేళం మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో బ్యాండ్ మేళం మూవీ కోసం చాలామంది ఇది ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని థియేటర్లో వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేసిన కొందరు, అండ్ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మళ్ళీ చూద్దామని ఇంకొకందరు. సో చాలామంది అయితే ఈగర్గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. మనకి ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే బ్యాండ్ మేళం మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది G5లో. నెంబర్ 8 యూత్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే తమిళ్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అతనే ఒక్కడే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో రిలీజ్ అయ్యాక 30 కోట్లు కలెక్ట్
చేయడంతో మనకు ఈ మూవీ మంచిగానే నడిచేటట్టే ఉందని మనం తెలుగు డబ్ చేసి తెలుగులో అయితే చాలా గట్టిగానే ప్రమోషన్ చేసి రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో రిలీజ్ అయ్యి మీకు తెలిసిందే కదా ఎంత సునామీని క్రియేట్ చేసిందో ఈ మూవీ. సో మూవీ మన తెలుగు ఆడియన్స్కి అయితే పిచ్చగా నచ్చడంతో ఏకంగా మనకైతే 50 కోట్ల పైకాని కలెక్ట్ అయితే చేసేసింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. అండ్ వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో యూత్ మూవీ వచ్చేసి మనకైతే తెలుగులో కొంచెం లేట్గా రిలీజ్ అవడంతో సో మనకు తొందరగానే వచ్చేస్తుందని మీకైతే అనిపిస్తుంది. సో ఏప్రిల్ 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే యూత్ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో మనకి ఈ మూవీ థియేటర్స్ మనకు ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయ్యి చాలా రోజులు అయితే అవుతుంది కాబట్టి సో మనకు తొందరగానే మనకు తమిళ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో కలిపి మనకైతే ఏప్రిల్ 17వ తారీఖున అయితే రిలీజ్ అయితే చేసేస్తున్నారు ఈ మూవీని. నెంబర్ 9 బైకర్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి శర్వానంద్ గారు అయితే యాక్ట్ చేశారు. శర్వానంద్ గారి కెరియర్లోనే ఇంత మంచి మూవీ అయితే ఇప్పటిదాకా అయితే తీయలేదు. సో ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే తెచ్చుకుంది. సో ఫస్ట్ డేనే ఏకంగా మనకు 9 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో మంచి ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చింది ఈ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఒక కాంట్రవర్సీ కూడా జరుగుతుంది. సో మనకి సక్సెస్ మీట్లో మనకైతే శర్వానంద్ గారు అయితే తాగి వచ్చి మాట్లాడారని సో మీరు చాలామంది అయితే కాంట్రవర్సీ అయితే చేస్తున్నారు దాని మీద. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకుంటారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే బైకర్ మూవీ ఎప్పటి నుంచి అవైలబుల్గా అయితే ఉంటుందంటే మనకు మే మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 10 దురేందర్ ది రివెంజ్ మూవీ. సో ఈ దురేందర్ మూవీకి మనకు ఇది పార్ట్ 2 మూవీ. సో ఈ మూవీ మనకి ఇంకా థియేటర్లో అయితే సక్సెస్ఫుల్గా అయితే రన్ అయితే అవుతుంది. సో ఏకంగా 1500 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది ఈ మూవీ వచ్చేసి. సో ఈ మూవీ ఇంకా 2-3 వీక్స్ అయితే నడిచేలాగానే ఉంది థియేటర్లో. సో ఇప్పుడు అప్పట్లో మనకి మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ కంప్లీట్ చేసుకునేలాగా కనబడట్లేదు. సో ఈ మూవీ సక్సెస్ఫుల్గా థియేటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జివాక్ స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే మూవీ పైన 2 మంత్స్ అనేది అగ్రిమెంట్ అయితే రాసుకున్నారు. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ అయితే కాదు, మే మంత్లో అసలు రిలీజే కాదు. సో మనకు జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకో 3-4 వీక్స్లో మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తారు జివాక్ స్టార్ వాళ్ళు. నెంబర్ 11 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1 సీజన్ 2 అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో చాలా బాగుంటాయి సీజన్ 1 అండ్ సీజన్ 2. సో సీజన్ 1 అండ్ సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు సీజన్ 3 వచ్చేసి సో జూన్ 25th నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ మెయిన్కు సీజన్ 1 సీజన్ 2 వచ్చేసి మనకైతే జివాక్ స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో సీజన్ 3 కూడా మనకైతే జివాక్ స్టార్లో రిలీజ్ అయితే అవుతుంది జూన్ 25th నుంచి వెళ్ళి. సో ఈ 11 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కమెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూడండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి.